వెల్కమ్ టు జేపీ న్యూస్. నాయుడుపేటలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన తిరుపతి జిల్లా నాయుడుపేట తెలుగు తమ్ముళ్లు రక్తదానం, అన్నదానం నిర్వహించి భారీ కేక్ ను కట్ చేసి సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పొదుపు మహిళలకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. Happy birthday to you. Happy birthday to you. CM గారు చంద్రబాబు నాయకత్వం వందనాలి. చంద్రబాబు నాయకత్వం వందనాలి. చంద్రబాబు నాయకత్వం వందనాలి. తెలుగుదేశం పార్టీ వందనాలి. తెలుగుదేశం పార్టీ వందనాలి. తెలుగుదేశం పార్టీ వందనాలి. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. కేక్ అండి అంటే అశోక్ సరే దంగా అందరికీ ఉచితంగా మా రెడ్డి గారు పాయసం చూడు ఇవాళ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్స్లో ఉచితంగా భోజనం పెడుతున్నాం. మన నారా భువనేశ్వరి గారు రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లకి 76 లక్షలు డొనేట్ చేసి అందరికీ కూడా పేదవాళ్ళ కోసం ఏదైతే అన్నా క్యాంటీన్ మనం పెట్టి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామో ఈరోజు అదే అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు కూడా పే చేయకుండా ఉచితంగానే భోజన ఏర్పాట్లు చేసిన నారా భువనేశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది కూడా ఆమె సొంత నిధులతో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇస్తున్నారు. అలాగే రాష్ట్రం అంతా కూడా అన్ని అన్నా క్యాంటీన్లో ఉచితంగా ఈరోజు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న తెలుగు తమ్ముళ్ళందరూ, తెలుగు కుటుంబ సభ్యులందరూ కూడా రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, అంటే బట్టలు పంపిణీ కావచ్చు, అన్నదానాలు కావచ్చు, రక్తదానాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదలకి భోజనం పెడుతూ అలాగే బ్లడ్ డొనేట్ చేస్తూ అలాగే పూజలు నిర్వహిస్తూ ప్రతి చోట పూజలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క
కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకొని రాష్ట్రాన్ని ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా కూడా ఆయన ముఖ్యమంత్రిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.